అనంతవరం గ్రామానికి ఈరోజు రావటం నాకెంతో ఆనందాన్ని, నాలో ఉత్సాహాన్ని నింపింది. మరి ముఖ్యంగా ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలు సందర్భంగా పాండురంగారావు గారు పిలవటం, ఎన్టీ రామారావు గారి పేరుతో జరుగుతున్న కార్యక్రమాన్ని నేను కాదనే పరిస్థితి ఉండను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నా జీవితంలో ఒక భాగం. ఆయనని నా ఊహ తెలిసిన నాటి నుండి అభిమానిస్తూ వస్తున్నా నటుడుగా. ఆ రకంగా అభిమానిస్తున్న నటుడు రాజకీయాల్లో వచ్చినప్పుడు ఆ అభిమానం రాజకీయంలో కూడా ఆయన సహకరించాలని నేను కంకణం కట్టుకొని ముందుకు రావటం నాకు చాలా ఆశ్చర్యం. ఆంధ్ర రాజకీయాల మీద నేను చాలా నిశ్చితంగా దృష్టి పెట్టేవాడిని. నా పసితనంలో కూడా ఆనాడు వామపక్షాలని బలపరిచేవాడిని, జనతా పార్టీని బలపరిచేవాడిని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనబడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అనే అనుకున్న దాంట్లో నేను ఒకడిని. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు వచ్చారో ఈయన వల్ల సాధ్యం అవుతుంది. సినిమాల్లో ఏ రకంగా అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారో, ఏ రకంగా అయితే మంచిని ప్రోత్సహించాడో, కథానాయకుడిగా వెలిగారో, ఆయన తప్పనిసరిగా చేయగలుగుతారనే పూర్తి నమ్మకం, విశ్వాసం. అందులో ఆయన చెప్పిన మాటలు 60 సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న ఈ ఆంధ్ర ప్రజానీకానికి ఒక నటుడిగా నేను ఎంతో 35 సంవత్సరాలు వాళ్ళ అభిమానాన్ని చురుగన్నాను, వాళ్ళ సంతోషాన్ని నింపాను. కానీ ఇది ఎందుకో నాకు సంతృప్తిని కలిగించటం లేదు. ఒక నటుడుగా వాళ్ళని నేను అభిమానించే రకంగా మంచి పాత్రలు పోషించి వాళ్ళలో చైతన్యాన్ని తీసుకురాగలిగాను. కానీ వాళ్ళలో ఉన్న పేదరికాన్ని, వాళ్ళలో ఉన్న అవిద్యని, వాళ్ళలో ఉన్న వెనుకబాటుతనాన్ని దూరం చేయాలంటే నేను రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి విషయాన్ని కూడా సందర్భంగా గమనించాలి. ఆయన రాజకీయాల్లో రాణిస్తాను, నేను తప్పనిసరిగా నెగ్గుతాను, నేను ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదు. ప్రయత్నం చేద్దాం. నన్ను సినిమా నటుడుగా అభిమానించిన ప్రజానికం, మీకోసం నేను రాజకీయాల్లో వస్తున్నాను, మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తాను. ఈ కుక్క మూతి పిందలు అయిన ఈ కాంగ్రెస్ పార్టీని కుటక వేలతో పీకి పారేద్దాం, నాతో చేతి కలపండి అని చెప్పిన సందర్భాన్ని, ఈ సందర్భం కూడా నేను గుర్తుకు వస్తుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఉదాహరణగా చెప్పాలంటే, ఒక పొట్టేలు కొండని ఢీక్కొంది. ఎటువంటి కొండ? ఇందిరాగాంధీ. దేశంలోనే కాకాలు తీరిన రాజకీయ నాయకుల్ని ముప్పు తిప్పలు పెట్టే రాజకీయ నాయకురాలు, దేశంలోనే కాదు విదేశాల్లో కూడా పేరు ప్రతిష్ఠ ఉన్న నాయకురాలు. అటువంటి నాయకురాలు కొండ వంటి ఒక పార్టీని, ఇందిరాగాంధీని ధైర్యోచితంగా ఆయన కొండని ఢీకొంటే పొట్టేలకి ఏం కాలేదు, కొండ పిండి అయిపోయిందనేది చరిత్ర చెబుతున్న వాస్తవాన్ని సందర్భంగా మనం చేస్తున్నా. ఆయన ఎక్కడ తిరిగినా, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఈరోజు 10ంటికి రావాలి ఒక గ్రామానికి, కానీ రాత్రి 2ంటికి వస్తే 2 వరకు కూడా జనం అదే రకంగా ఆయన కోసం నిలబడి, ఆయన మాట వినాలి, ఆయన చూడాలి. చలనచిత్రంలో చూసాం, ఆయన ఎప్పుడు కూడా చూడలేదని అలాగే గంటలు తరబడి నిలబడి ఆయన కోసం నిరీక్షించిన సమయాలు కూడా నాకు గుర్తుకు వస్తున్నాయి. నిజాయితీ కలిగిన వ్యక్తి. కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, తెలుగు జాతి గౌరవం మంట కలిసిపోయింది. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన విధేయత ఎంత ఉందో చూడడానికి తన కాలి చెప్పులని కింద వదిలేసి విమానం ఎక్కుతుంటే, ఆ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ చెప్పులు తీసుకెళ్ళి ఆ వ్యక్తికి కాళ్ళను తొడిగించే పరిస్థితి ఆనాడు కాంగ్రెస్లో ఉందంటే ఏ రకంగా దుష్ట విధానం,
ఏ రకంగా అయితే తెలుగు వారి ఆత్మగౌరవం మంట కలిపే రకంగా తెలుగు జాతి గౌరవం ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితులు ఆనాడు నేను 76, 89లో నేను భోపాల్లో చదువుకునేటప్పుడు ఆనాడు అనేవారు, ఎక్కడి నుంచి వచ్చావా అంటే నేను ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చానంట. అంటే ఆంధ్రా గింద్రా క్యా హై అనేవాడు ఆయన భోపాల్లో. లేదండి హైదరాబాదు ఆంధ్ర అంటే ఓహో మద్రాసు అని చెప్పవచ్చు కదా, ఆంధ్ర బాంధ్ర అంటున్నావు ఏంటనేవారు. అంటే ఆ రకంగా 78, 79లో కూడా తెలుగు జాతి ఒకటి ఉంది, తెలుగు వారి కోసం ఒక విశిష్టమైన చరిత్ర ఉంది, వాళ్ళలో పౌరుషం ఉంది, ఒక జాతి ఉంది, 5 కోట్ల ప్రజానికం ఉన్నారు అని చెప్పే నాథుడు లేక, చరిత్ర లేక, గుర్తు లేక, గుర్తింపు లేక మనులుతున్న సమయంలో తెలుగు జాతి పౌరుషాన్ని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి ప్రతిష్టని రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రికి 10ంటికి 11ంటికి వచ్చేవాళ్ళు, వచ్చినా కూడా సరదాగా వచ్చి వెళ్ళిపోయేవారు. కానీ 4:30, 5ంటికి ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసే పరిస్థితి ఆనాడు ఉండేది. ఉదయం 5 కాడ నుంచి రాత్రి 7 వరకు ఆయన ప్రభుత్వపరమైన విధానాలు చూసేవారు. ఒకసారి నాకు టెలిగ్రామ్ వచ్చింది, ఈ విషయంలో కూడా చెప్పాలి. నేను ఒక నరసాపురం పట్టణానికి ఒక అధ్యక్షుడిగా ఉన్నా, 80 నుండి 85 వరకు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. నాకు టెలిగ్రామ్ వచ్చింది. ఆ రోజుల్లో ట్రంకాలు తప్ప, టెలిగ్రాములు తప్ప సెల్ ఫోన్ లేవు. స్టార్ట్ ఇమీడియట్లీ మీట్ ఆనరబుల్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఎట్ హిస్ రెసిడెన్స్ ఎట్ 5 o'clock అని నాకు టెలిగ్రామ్ వచ్చింది. నేను ఒక గ్రామ పార్టీ ఒక మండల పార్టీ, ఒక పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే నాకెందుకు టెలిగ్రామ్ వచ్చిందని నేను నమ్మకలేకపోయాను. కానీ ట్రంకాలు బుక్ చేసి ఆనాడు ముఖ్యమంత్రి గారి ఇంటికి ఫోన్ చేస్తే అక్కడ పిఏ ఎత్తి, నేను షరీఫ్ మాడుతున్నానండి, నర్సాపురం పట్టణ పార్టీ అధ్యక్షుడినండి అంటే, ఓ షరీఫ్ నీకు 5ంటికి అపాయింట్మెంట్ ఉంది, బయలుదేరరా అన్నారు. అప్పుడు కానీ నేను నిజమని తెలియలేదు. వెళ్ళిన తర్వాత ఎన్టీ రామారావు గారు 5ంటికి ఆయన చూశాను, మొట్టమొదటిసారిగా దగ్గరుండి చూశా. ఆయన చూసేటప్పటికీ నాకు మాటలు రాలే. ఆ విగ్రహ పుష్టి సాంబ్రాణి వేసుకుని, తెల్లబట్టలు వేసుకుని నాకు టీవీగా ఆయన సింహంలా కూర్చుంటే ఆయన దగ్గర నిలబడితే, రండి షరీఫ్ గారు మీలాంటి యువకులు ఉండాలి. నేను ఆనాడు ఎంకామ్ చదువుకున్నాను, ఎల్ఎల్బి చదువుకున్నాను, లాయర్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మీలాంటి వాళ్ళ పార్టీలో ఉండాలి, మీరు మాతో ఉండండి, మనం మంచి పనులు చేద్దాం, ఈ రాష్ట్రాన్ని పరుద్దామని చెప్పి నాలాంటి వాళ్ళని కూడా టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించి ప్రోత్సహించిన పార్టీ ఈనాటి వరకు నా సొంతానికి ఖర్చు పెట్టుకున్నాను తప్ప పార్టీకి ఒక పైసా ఖర్చు పెట్టుకోలేదు. ఎన్నికల్లో ఎక్కడ నిలబడలేదు. ఒక పైసా ఖర్చు లేకుండా అన్ని పదవులు నాకు వచ్చినాయి. ఆ రకంగా పదవులు ఇచ్చిన సాంప్రదాయం, గౌరవించిన సాంప్రదాయం, అన్ని వర్గాలని ప్రోత్సహించిన సాంప్రదాయం ఈనాడు తెలుగుదేశం పార్టీలో ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలని మనం చేస్తున్నా. అందుకనే నేను ఏమీ కాకపోయినా, ఏ డబ్బులు ఖర్చు పెట్టుకోలేకపోయినా, నాకు అంచెలంచెలుగా ఎదిగి ఒక చైర్మన్ అయినప్పుడు, పార్టీ సంకట సమయంలో పరిస్థితులు ఉన్నప్పుడు, ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాజధాని మరి ముప్పులో ఉన్నప్పుడు నేను ఏ పార్టీని అయితే నమ్ముకున్నాను, ఏ లీడర్ నీడలో నేను పనిచేశాను, ఏ లీడర్ తోడుగా ఆయన అడుగుజాడల్లో, చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నేను పనిచేస్తున్నాను. నా పార్టీకి నేను కట్టుబడి ఉండాలి, న్యాయానికి కట్టుబడి ఉండాలి, ధర్మానికి కట్టుబడి ఉండాలి. డబ్బులు కాదు ముఖ్యం, న్యాయం ధర్మం నేను కాపాడగలిగితే అదే న్యాయం ధర్మం నన్ను కాపాడుతుందని ఆలోచన చేసి ఆనాడు అల్లా మీద భారం పెట్టి నేను ఆనాడు రూల్స్కి అనుకూలంగా, అంటే 29 మంది తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులు ఇది సెలక్షన్ కమిటీకి పంపించాలని నోటీస్ ఇస్తే 9 మంది శాసన మండలి సభ్యులు ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదు, మీరు దీన్ని ఆమోదించండి, దాని లేకపోతే దీన్ని తిరస్కరించండి అని నా మీద అన్ని రకాలుగా ఒత్తిళ్ళు, భయాందోళనకు గురి చేస్తూ, భయభీతులకు గురి చేస్తూ, నాకు సభలో వెళ్లకుండా కూడా నివారించి
నేను చేసుకునే నమాజులను కూడా చేసుకోకుండా అడ్డుపెట్టినప్పుడు కూడా నేను న్యాయానికి కట్టుబడి ఉండాలి. ఈ డబ్బులు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి, ఈ పదవులు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయని చెప్పి నేను న్యాయానికి ధర్మానికి కట్టుబడి 29 మంది మెజారిటీ సభ్యులు ప్రతిపాదించిన సెలెక్ట్ కమిటీకి పంపించాలనే నోటీస్ని ఆమోదిస్తూ దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాలనే విషయాన్ని కూడా ఇస్తున్నాం మనం చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తున్నారు, ఆ డబ్బుల కంటే కోట్లాది రూపాయల కంటే ఈనాడు తెలుగు వారి ప్రజల గుండెల్లో నేను అభిమానించబడుతున్నానంటే అది డబ్బులతో రాని విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అదొక సంతృప్తి. నేను మంచిగా నిలబడ్డాను, ఈ రాష్ట్రానికి రాజధాని కోసం నేను కూడా ఒక నా ప్రయత్నం కూడా దీనిలో ఉందన్నది నా జీవితానికి ఇది ఎంతో సంతృప్తి ఇచ్చిన అంశం అని సందర్భంగా మనం చేస్తున్నా. అందుకనే ఈనాడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి, జాతి గౌరవాన్ని అర్థం చేసుకోవాలి, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. ఆయన పేరున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఏ సమయంలో ఏ ముహూర్తంలో ఆయన ప్రారంభించారో నాకు తెలియదు, కానీ ఈ పార్టీకి తిరుగులేదు. ఈ పార్టీని ఎవరూ కూడా ఏ రకమైన అపకారం చేయలేరు. ఇది ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ. కాబట్టి ఈ పార్టీ ఉంటేనే న్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అదే రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన గౌరవం పెరుగుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలి. అదే రకంగా అమరావతి గురించి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు ఏ రకంగా చేశారో నాకు తెలియదు, కానీ ఈనాడు మహిళలు, రైతులు, అమరావతి రైతులు భయపడకుండా ఆయన ఎటువంటి కక్ష సాధిస్తాడో, ఏ రకంగా మనుషులను వేధిస్తాడో, ఏ రకంగా ఇబ్బంది పెడతాడో, ఆర్థికంగా భౌతికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ముఖ్యమంత్రి ఉన్నా కూడా భయపడకుండా తగ్గేది లేదు అన్నట్టుగా ఎక్కడ కూడా వెనుక తిరగకుండా ఈ రాజధాని ఏదైతే నిర్ణయం అన్నాడు ప్రభుత్వ పరంగా తీసుకున్నారో ఈ నిర్ణయాన్ని అమలు చేసే రకంగా మరి మహిళలు వందలాది మైళ్ళు నడిచి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఈనాడు ఈ వైఎస్ఆర్ పార్టీ 11 స్థానాల్లో కుదించిపోవటానికి కారణం మీ పోరాట ఫలితం కూడా అందులో భాగమనే ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మీరు చేసిన పోరాటానికి ప్రజలు అవును కదా, పాపం కదా, 34,000 ఎకరాలు అడగకుండానే ఏం డబ్బులు తీసుకోకుండా ఇచ్చారు కదా, ఈరోజు అది కాదని వేరే చోట రాజధాని ఏంటి, ఈరోజు 3 రాజధానులు 3 ముక్కల ఆట ఏంటి అని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ప్రజలు ఈనాడు అమరావతికి ఓటేశారు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, భవిష్యత్తుకు ఓటేశారు, ధర్మానికి ఓటేశారు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ చివరిగా నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడూ కూడా మంచిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మంచిని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది, దేశ హితాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునేవలసిన అవసరం ఉంది. అది చేయాలంటే సరైన వాళ్ళకి మన అన్ని వేళలా సహకారంగా ఉండాలి. మనం సహకారంగా ఉండటం కాదు, మన సమాజంలో ఎవరైతే ఉన్నారో అట్టడిగిన వాళ్ళు ఉన్నారో వారిని ఏదైతే మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి మళ్ళీ వాళ్ళని మళ్ళీ తప్పుడు దారి చేసే ప్రయత్నాన్ని మనం వాళ్ళకి నచ్చజెప్పి ఇది కాదురా బాబు, ఇది ప్రయత్నం, ఇది ప్రభుత్వం, ఇది అభివృద్ధి, ఇది సంక్షేమం, ఈ పరిస్థితులు అనేది ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం నిరంతరం ఎన్నికల్లో చెప్పుకోవటం కాదు, ఎన్నికలు లేని సమయంలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరంగా ఆలోచించుకొని ఆ రకంగా మనోభావాలు. వంశీ గారు ఉన్నారు, వంశీ గారి గురించి చెప్పడం మర్చిపోయాను, ఎందుకంటే ఆయన విశ్లేషణ గొప్పగా ఉంటుంది. ఆయన చేసే విశ్లేషణ చాలా సాఫీగా, చాలా నెమ్మదిగా అన్ని విషయాలు చక్కగా చెప్తారు. ఆయన టీవీలో ఉండి, మహా టీవీలో ఉండి, ఒక ఎండీగా ఉండి ప్రజల యొక్క ఆలోచనల్ని మలిచే ప్రయత్నం చేస్తున్నారు, సరైన మార్గంలో ఉండే రకంగా ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ ప్రయత్నం మూలంగా కూడా ఈనాడు ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మన్నగలుగుతుంది. రేపు ఈ ప్రభుత్వం ఒక్కసారి కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను
ఇప్పుడే కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలి. ఆయన పాలనలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న నమ్మకం ఉందని ఆయన కూడా సానుకూలంగా ఉన్నారు. మనం అందరూ ఉండాలి, అందరూ ఒకటి ఆలోచించాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఆలోచనతో మనం ముందుకు పోవాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విధానంలో ముందుకు పోవాలని ఈ సందర్భంగా అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం.